ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. మార్చి 29వ తేదీ శనివారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చి 29వ తేదీ శనివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. అందరికీ కూడా చక్కటి అదృష్టయోగం అనేది ఉంటుంది. అంతేకాకుండా దైవానుగ్రహం కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. దైవానికి సంబంధమైన పూజలు కానీ ఇట్లాంటి వాటిలో మీరు పాలు పంచుకోవటం, మీకు కొంతవరకు ధనాన్ని దైవ సంబంధమైన కార్యక్రమాల మీద వెచ్చించడం కూడా మీ మనసుకు ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇంకా ఆర్థిక వ్యవహారాల పట్ల కూడా ఈరోజు మీరు ఎంతో అప్రమత్తంగా ఉండగలుగుతారు. అంటే ఆర్థిక లావాదేవీలు, డబ్బు పరమైన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటి నిర్వహణలో మీరు చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీరు ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళడం, వాటిలో లావాదేవీలను జరపటం, చక్కగా మీరు అనుకున్న దానికంటే లాభాలను పొందటం మీకు మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఎవరైతే మాకు ఇవన్నీ జరగట్లేదు అని బాధపడుతున్నారో ఇవన్నీ కూడా గోచార ఫలితాలండి. మీ గ్రహచార రీత్యా మీకు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారి మీరు సంక్షిప్తంగా మీరు చూసుకోవటం వల్ల మీరు అన్ని విషయాలలోనూ అనుకూలత అనేది ఏర్పడే అవకాశం అయితే ఉంటుందండి. ఇక అన్ని రకాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య కూడా చక్కటి సఖ్యత అనేది ఉంటుంది. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా, ఏ నిర్ణయాన్ని తీసుకుంటున్నప్పటికీ కూడా వారి యొక్క మద్దతు మీకు లభించడం, వారు అన్ని విధాలుగా కూడా మీకు సహాయ సహకారాలు అందించడం, మీకు అన్ని విషయాలలోనూ కూడా చేదోడు వాదోడుగా ఉండటం మీకు మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి ధనయోగం, అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుందండి. మీరు ఏవైతే పెట్టుబడులు పెడతారో అవి రాణించటం కానీ, సమయానికల్లా మీకు ఆదాయ మార్గాలు పెరగటం కానీ, కోరుకున్న విధంగా మీ వృత్తి వ్యాపారాలలో మీరు చక్కటి శుభవార్తలు వినటం కానీ మీకు ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే మీ చుట్టూ ఉంటుంది. అయితే కొన్ని వ్యవహారాల పట్ల మాత్రం కొంతవరకు జాగ్రత్తను అయితే వహించవలసి ఉంటుందండి. అంటే మీ తెలియని వ్యక్తుల విషయంలో మధ్యవర్తిత్వాలు వహించటం కానీ, లేదా బ్యాంకు వ్యవహారాల లావాదేవీలు అంటే ఎవరికైనా షూరిటీ సంతకాలు పెట్టేటప్పుడు కానీ, ఇట్లాంటి వాటి విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండటం, తెలియని విషయాల్లోకి మీరు జోక్యం కల్పించుకోకుండా ఉండటం, ఇట్లాంటివి చేయటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. అంటే ఏమైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. అయితే ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల సలహాలు తీసుకోవటం, జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా ప్రశాంతంగా మీ రోజును గడపగలుగుతారు. అన్ని పనులను కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. నూతన ఉత్సాహంతో చక్కగా మీరు మీ పనులలో మరింత చురుగ్గా ముందుకు వెళ్ళగలుగుతారు. మీ మనసుకు నచ్చిన విధంగా మీ స్నేహితులతో కానీ, మీ సన్నిహితులతో కానీ, మీ కుటుంబ సభ్యులతో కానీ కాసింత సమయాన్ని కూడా గడపగలుగుతారండి. మీకు ఏదైతే వస్త్రాలను కానీ లేదా నూతన వస్తువులను కానీ కొనుగోలు చేయాలి అనే ఆసక్తి చూపిస్తారో అటువంటి వాటిలో కూడా ఈరోజు మీరు చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కటి ఆసక్తిని కనబరిచి ఆ విధంగా కొనుగోలునైతే చేయగలుగుతారండి. కొంతవరకు విశ్రాంతి సమయం అంటే పని భారం కానీ, ఒత్తిడి కానీ లేకుండా మీ పనులన్నింటినీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. విశ్రాంతి సమయం కూడా మీకు లభించే అవకాశం అయితే ఉంటుందండి. మానసికంగా ప్రశాంతతనైతే పొందగలుగుతారు. అన్నింటా కూడా మీదైన శైలిలో అంటే మీ యొక్క మాట తీరు కానీ, మీ యొక్క ప్రవర్తన కానీ అందరి మనస్సులను గెలుచుకునే విధంగా, అందరినీ ఆకర్షించుకునే విధంగా ఉండటం, మీదైన శైలిలో మీరు ముందుకు వెళ్ళగలగటం కూడా అన్నింటా మీదే పై చేయిగా ఉండగలిగే అవకాశాన్ని అయితే మీకు కలిగిస్తుందండి. మీరు ఏవైతే ఆశయాలు పెట్టుకున్నారో, మీరు ఏవైతే ఇవి సాధించాలి అని అనుకుంటున్నారో అటువంటి ఆశయాలను కూడా సాధించుకునే అవకాశం లభిస్తుంది. చక్కటి విజయాలను చూడగలుగుతారు. సమయోచితంగా మాట్లాడగలుగుతారు. అంటే అక్కడ పరిస్థితులకు తగ్గట్టుగా మాట్లాడటం, అక్కడ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటికి తగ్గట్టుగా వ్యవహరించడం కూడా ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుందండి. అంటే సందర్భానుసారం మీ యొక్క మాట తీరు కానీ, మీ యొక్క ప్రవర్తన కానీ ఉంటుంది. గతంలో తాలూకా లావాదేవీలు కానీ, పెండింగ్లో ఉండిపోయిన పనులు కానీ అట్లా
అట్లాంటి వాటిని కూడా ఈరోజు మీరు ఒక కొలిక్కి తెచ్చే అవకాశం ఉంటుంది. పరిష్కారం కాని సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా పరిష్కరించుకునే అవకాశం మధ్యవర్తుల ద్వారా మీకు లభించే అవకాశం కూడా ఉండవచ్చునండి. అన్ని విధాలుగా కూడా మీరు ఏదైతే ఫలితాలను ఆశిస్తున్నారో ఆ విధమైన సత్ఫలితాలను పొందగలుగుతారు. అన్నింటా కూడా మీకు అనుకూలమైన వాతావరణంలో ముందుకైతే వెళ్ళగలుగుతారండి. ప్రతి పనిని కూడా దైవ సంబంధమైన విషయాలుగా భావించి, అంటే ఏదైనా కూడా దైవానుగ్రహంతో దేవుడి మీద భారం వేసి పెద్దల పట్ల గౌరవంతో ఇట్లాంటి విషయాలతో మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అంటే మీ సొంతంగా మీ స్వతహాగా మీరు నిర్ణయాలు తీసుకుంటున్నాం అనుకోకుండా ప్రతిదీ దేవుడి చిత్తం ఏదైతే భగవంతుడు మాకు ఇస్తున్నాడో దానినే మేము అమలుపరుస్తున్నాం అనే విధంగా మీరు దైవం మీద నమ్మకంతో మీరు ముందడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. అది కూడా మీకు చక్కటి ప్రశాంతతను వాతావరణాన్ని అయితే కలుగజేస్తుంది. అన్ని విధాలుగా కూడా మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వర్తించే క్రమంలో మీ వంతు పాత్రను ఎంతో సమంజసంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అందరి మన్ననలను కూడా పొందగలుగుతారండి. అది కూడా సంతోషాన్ని అయితే మీకు కలుగజేస్తుంది. ఇంకా ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను చూపించగలుగుతారు. చక్కగా మీరు కోరుకున్నటువంటి విధంగా తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ, పోటీ పరీక్షల్లో కానీ మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. చక్కటి విజయాలను చూడగలుగుతారు. ఇంకా ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ విధుల నిర్వహణలో ఎంతో చాకచక్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు. పనిభారం లేకుండా చక్కగా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. మీ పై అధికారుల నుంచి చక్కటి గుర్తింపును పొందగలుగుతారు. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలతో మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీరు కోరుకున్న విధంగా చక్కగా ఆశించిన శుభ ఫలితాలను పొంది సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని చూసినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా మీ పెట్టుబడులు మరింతగా రాణించే అవకాశం ఉంటుంది. చక్కగా పెట్టుబడుల తాలూకా లావాదేవీలను జరపగలుగుతారు. గతంలో ఏదైతే పెట్టుబడులను పెట్టారో వాటి తాలూకా లావాదేవీలను కూడా చక్కగా జరిపి లాభాలతో మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా ముందుకు వెళుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో విస్తరణ కోసం అన్ని ప్రణాళికలను వేసుకోగలుగుతారు. మీ భాగస్వాములతో కలిసి చర్చలు సంప్రదింపులు జరపగలుగుతారండి. లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి చక్కటి స్థానాన్ని మీరు పొందగలుగుతారండి. మీరు మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్నటువంటి విధంగా ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తుల విషయాన్ని చూసినట్లయితే చిరు వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా ముందుకు వెళుతుంది. వ్యాపారంలో చక్కగా లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపార విస్తరణ చేయాలనే లక్ష్యంతో మీరు ప్రతి ప్రణాళికను వేసుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా పోటీతత్వంతో వ్యాపారాన్ని నడిపించి లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక చూసినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీకు కొంతవరకు శారీరక శ్రమ కానీ పని భారం కానీ తగ్గి చక్కగా మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని గడపగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మీ స్నేహితులతో కానీ సన్నిహితులతో కానీ కాసింత విరామ సమయాన్ని గడపగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణంలో చక్కగా మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క పనుల పట్ల మీరు చక్కటి నిబద్ధతతో ముందుకు వెళ్ళగలుగుతారు. కోరుకున్న సమయానికల్లా మీ పనులన్నిటినీ ముగించుకొని గౌరవప్రదమైన వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి.
ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింత విస్తరణ చేసుకునే అవకాశం మీకు లభిస్తుందండి. కోరుకున్న విధంగా లాభాలతో వ్యాపారాన్ని ముందుకు నడిపించగలుగుతారు. గట్టి పోటీ ఇచ్చే విధంగా వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. మీ స్నేహితులు కానీ మీ సన్నిహితులు కానీ వారి యొక్క సలహాలను కూడా మీరు తీసుకోగలుగుతారు. చక్కటి లాభాలతో వ్యాపార విస్తరణ చేస్తూ సంతోషంగా మీ వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చక్కగా ఇరువురి మాట ఒకటే ముందుకు వెళ్ళగలుగుతారు. భవిష్యత్తు కోసం కొన్ని చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. మీ జీవిత భాగస్వామి నుంచి అన్ని విషయాలలోనూ కూడా చక్కటి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. అంతేకాకుండా మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత విరామ సమయాన్ని గడపగలుగుతారు. ఇద్దరి మాట ఒకటే ఎంతో సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను ఈరోజు మీరు తీసుకోగలుగుతారు. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా చక్కగా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. మీ యొక్క ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా చక్కగా అమలుపరుచుకోగలుగుతారు. మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులను ఒక ప్రణాళికాబద్ధంగా అన్నింటినీ ముందుకు తీసుకువెళ్ళి అందరికీ ఉపయోగపడేలాగా చక్కటి నిర్ణయాలతో వాటిని అమలుపరచగలుగుతారండి. మీదైన శైలిలో అందరి మనసుల్లోనూ ఒక స్థానాన్ని సంపాదించుకుని సంతోషంగా ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మధ్యవర్తుల ద్వారా విషయాలు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం చక్కటి శుభ ఫలితాలతో కూడిన వాతావరణాన్ని అయితే మీరు ఏర్పరచుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులకు ఒకరికి కానీ ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ పెరుగు అన్నమో కలిపి తయారు చేసిన దద్దోజనాన్ని ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.